ఈ రోజు వచ్చేసి ఈ బ్లౌజ్ అంటే వాళ్ళు సేమ్ ఎలా ఉందో అలా పెట్టమన్నారు. చూడాలి, కుచ్చులకు కూడా మనకి ఇచ్చిన క్లాత్ సరిపోతే ఇలా కుట్టాలి. ఇదైతే బ్లౌజ్ పీస్ చూడండి. ఇప్పుడు ఈ సైజు ఎలా తీసుకోవాలి, ఎలా కుట్టాలో చూపిస్తాను. ఓకేనా? ఈజీగా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం కాలేదు అని కూడా చెప్పండి ప్లీజ్. చూడండి, ఇది మనకి వాళ్ళు జాకెట్ పీస్ ఇచ్చారు. నేను తక్కువ పడుతుంది అనుకుంటే నాకు హ్యాండ్స్కి మాత్రం వాళ్ళు వేరే తెచ్చేయమన్నారు. అంటే ఏదైనా అమ్మవారి దగ్గర అలా పెట్టి ఉంటాయి కదా, అందుకని నేను కూడా వాళ్ళు ఇచ్చింది వాళ్ళకే ఇస్తున్నా. లేదంటే ఇది రిటర్న్ పంపించైనా మళ్ళీ ఒక రకం తెచ్చేయొచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు ఏదానికన్నా వాడుకున్నది అయితే మళ్ళీ వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా వాడేస్తున్నాను దీనికి. చూడండి, ఇప్పుడు మనకి 2 మడతలు వేసుకున్నామా, ఇలా 2 మడతలు వేసుకోవాలి. ఆల్రెడీ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఆ విషయం నేను చెప్పాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కరెక్ట్ గా పొడవు ఇలా పట్టేసుకోండి. 1/2 ఇంచ్ అంతా కిందికి వదిలేసేయండి. ఇలాగా 1/2 ఇంచ్ అంటే కిందికి వదిలేసి ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ పెడితే మనకి ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు చూసుకొని ఇక్కడికి ఇలా పట్టేసుకోండి ఇలాగా. ఇప్పుడు వాళ్ళకి షోల్డర్ వచ్చేసి 6 ఉందండి. 6 ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడికి ఎంత 6 ఇంచులు మనకి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నామా, 6 ఇంచులకు మళ్ళీ సేమ్ కిందకి మనకి ఆమదం సైజు కూడా 6 ఇంచులు ఉండాలి. నీట్గా ఇలా గీసుకోండి. ఇలా అయితే నేను వచ్చేసి 42 అనమాట వాళ్ళది. 42 అంటే నేను ఎంత చూడండి 13 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకంటే 1 ఇంచు మనకి ప్లేట్లకు వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచు తీసుకుంటున్నా. 1 ఇంచు తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ ఇలా వేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచు నుంచి మార్కింగ్ వేసుకుంటాం కదా, చూడండి మనకి ఇలా అంటే కరెక్ట్ గా చూసుకోండి. మనకి ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఇలా నీట్ గా ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? ఇది కరెక్ట్ గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ స్ట్రేట్ గా ఇక్కడ ఉండాలి. ఓకేనా? ఇది అనేది కరెక్ట్ గా మనకి మార్కింగ్ దగ్గర ఉండాలి. ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ కింది కొంచెం ఉండాలి. ఇలా నీట్ గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు వాళ్ళ గల్ల ఎంత ఉందో మనం చూసేద్దాం. ఆల్రెడీ చూడండి గల్ల నేను ఎంత ఉందో మేము ముందే కొలుస్తున్నా. షోల్డర్ వచ్చేసి 6 ఉంది కదా, మరి గల్ల ఇప్పుడు 3 ఇంచులు ఉందా 2 ఇంచులు ఉందా మనకి కూడా ఐడియా కరెక్ట్ గా చూసుకోవాలి. కాబట్టి మనం కూడా చూడండి 6 ఉంది. 6 అంటే మనకి 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు అంటే ముందు 6 అక్కడ చూపిస్తుంది కానీ ఇక్కడ చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ కూడా 3 ఇంచులు అంటే 6 ఇంచులు షోల్డర్ అంటే 3 ఇంచులు మార్కింగ్ కాడికి నీట్ గా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా, కిందకి మనకి గల్ల చూడండి ఇది ఇలా కరెక్ట్ గా కింద మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ వదిలేసినాం కదా, అక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకొని నీట్ గా మార్కింగ్ కాడికి సేమ్ ఇలా కూడా మార్కింగ్ వేసేసుకోండి నీట్ గా. ఇక ఇక్కడ నుంచి మనకి షోల్డర్ పడితే ఇలా రావాలి మార్కింగ్ కరెక్ట్ గా. కాబట్టి మనకి ఇక్కడ 3 ఇంచులన్నర ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. 3 ఇంచులన్నర వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకా వాళ్ళది వచ్చేసి మనకి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. చూడండి ఇక్కడ నుండి మనం ఇక్కడికి ఎంత 9 ఇంచులు వచ్చింది. చూడండి 8.5 అంటే మనము ఇలా చూసుకోవాలి. చూడండి ఇక్కడికి మార్కింగ్ మనమే ఇక్కడికి ఇది ఇంత ఖర్చులకు ఉంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి రౌండే కాబట్టి గల్ల రౌండ్ కట్ చేసేసుకుందాం నీట్గా. ఇలాగా చూడండి ఇప్పుడు గల్ల కట్ చేసుకుందాం నీట్గా. ఇప్పుడు మనం దీన్ని ఇలా వెనకాల సాదా కావాలనుకోండి ఇలాగ వేసేసుకోండి. క్రాస్ కావాలంటే మాత్రం ఇలా వేసుకోండి. ఓకేనా? క్రాస్ ఇలా నీట్గా ఇలా వేసేసుకొని మనకి మార్కింగ్ ఎలా వేసుకోవాలి క్రాసు అంటే చూడండి ఇది నీట్గా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ 3 ఇంచులన్నర వేసుకుంటున్నా. ఇలాగా 3 ఇంచులన్నర, ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నర, ఇటువైపు 2 ఇంచులన్నర తీసుకోవాలి. 2 ఇంచులన్నర కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. మొత్తము ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని మనకి గల్ల ఎంత ఉందో మళ్ళీ మనం పర్ఫెక్ట్గా గల్ల చూసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కదా మన దగ్గర. చూడండి ఆది బ్లౌజ్కి బట్టి గల్ల నీట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇక్కడికి ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి ఇలాగా మార్కింగ్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగా అంటే మనకి నేను చాలాసార్లు చెప్తా, టెస్ట్కి బట్టి వేసుకోవాలి. బక్కగున్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలి, లావుగున్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలి అని చెప్తానే ఉంటాను నేను. ఇదనమాట. ఇక్కడ మనకి 3 ఇంచులు ప్లేటు, ఇటు మనకి ఆమదం సైడ్ ఏమో 4 ఇంచులు, ఇక్కడ మనకి కింద క్రాస్ పట్ల దగ్గర 3 ఇంచులన్నర, గల్లు వచ్చేసి రౌండ్. ఓకేనా? ప్లీజ్ ఎవరికైనా అర్థం కాకపోతే నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నావు, ఇలా అయినా సరే పర్లేదు, మంచిగా చేయడం కామెంట్ అయితే పెట్టండి. ఇలా నీట్గా లైనింగ్ నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్కి కొంచెం ఎక్కువ చూసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి వెనకాల భాగం ఉంది కదా, ఇలాగా ఇది ఇలా వేసేసుకుంటాం నీట్గా. కొంచెం మెత్తటి క్లాత్ జాకెట్ పీస్ కాబట్టి అటు ఇటు జరుగుతుంది. ఇలా వేసేసుకొని నీట్గా మనకి ఇక్కడ ఇంత కట్ చేసుకోవాలి కరెక్ట్గా.
నీట్గా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆమదం సైజు దగ్గర బుగ్గరాక రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలాగా. ఇప్పుడు మనకి క్రాస్ పట్టీలో హ్యాండ్స్ కావాలి. క్రాస్ పట్టీలో హ్యాండ్స్ కదా, మనకి హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. చూడండి, ఇలాగా నీట్గా 11 ఇంచులు ఉంది మనకి. 11 ఇంచుల కాడికి మనం నీట్గా ఇలా వేసేసుకుందాం. మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ నేను చెప్పాను కదా, 42 సైజు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. మరి ఎక్కువ వేరే వాళ్ళకైతే అంటే ఎంత 44, 46 సైజుకున్నా ఎక్కువ తీసుకోవద్దు. ఈ సైజు కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ అటు ఇటు చేసినాం అనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ సైజు చాలు. 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఏం అవసరం ఉండదండి. లేదు అనుకుంటే లూజ్ అయ్యి షోల్డర్ జారిపోతుంది. అందుకని ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసేద్దాం. క్రాస్ పట్టీలు ఇక్కడేమో 3 ఇంచులున్నర, నేను 12 ఇంచులు పొడవు తీసుకొని ఇక్కడేమో 2.5 తీసుకుంటున్నా. చూడండి, కిందకి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడికి 2.5 ఇలా కట్ చేసుకోవచ్చు. అంటే సాదా కటింగ్ ఒకలా ఉంటుంది, క్రాస్ పట్టీ కటింగ్ ఒకలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చూసుకోవాలి మనం. ఇప్పుడు నీట్గా ఇలా ఇక్కడ కట్ చేసేసుకోండి. ఓకే, లెంతీగా అయింది అనుకుంటా నేనైతే. బ్లౌజ్ వివరంగా చెప్పాలంటే లెంతీ అవుతుంది. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి.